హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చిందని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో సిద్ధు, సోనియా, రంగయ్య ఓకే చాలా బాగా చేశానంట. కళ్యాణ్ వసంతి కొంగు కట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉంటుంటారు. అరే ఇది చాలా ఓవర్గా ఉందని చెప్తుంటారు. అది భలే అనిపించింది నాకు. అది నిజంగా మరీ ఓవర్గా అనిపించింది. శ్రీముఖి అబ్బాయి బాబా మాస్టర్ అంటే నటరాజ్ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ఏమంటాడు, ఓకే సారీ సిద్ధు నటరాజ్ మాస్టర్ మంచి పనోడు అని అంటే సిద్ధు వాళ్ళు ఏమంటారు, పనోడు రంగయ్య నటరాజ్ మాస్టర్ నటరాజ్ కాదు పేరు అంటే ఓకే ఓకే అంటారు. తర్వాత ఇప్పుడు ఉంటుంది ఇంకా రిలేషన్షిప్ మార్క్స్ గురించి మాట్లాడుతుంటుంది. ప్రతి ఒక్కరు మై రూమ్ గెట్ అవుట్ మై రూమ్ అన్నట్టు ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్క జెండర్ నుంచి మాట్లాడుతున్నప్పుడు మీరేంది ఇలా ఇచ్చారు, అన్నిటికన్నా మంచి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిన జంట ఏదంటే నూకరాజు ఆసియా అని చెప్తారు. నూకరాజు ఆసియా 49 ఇద్దరికి ఒకటి ఏంటంటే రెస్పెక్ట్ విషయంలో నువ్వు ఏం చేసావు అంటే నీకు రెస్పెక్ట్ ఇయ్యదా అని అంటే నాకు రెస్పెక్ట్ ఇస్తుంది. రెస్పెక్ట్ అనే విషయంలో అది నేను వేరే ఆలోచించాను అంటే ఓకే వేరే ఆలోచించా ఒక మంచి కవరింగ్ చేసుకుంటే లేదు నేను ఆల్రెడీ చెప్పానంటే కమ్యూనికేషన్ విషయంలో ఏమైంది ఆసియా అని అడుగుతాడు. కమ్యూనికేషన్ విషయంలో ఏమవుతుంది మీకంటే ఒక్కొక్క విషయం నేను ఒకటి చెప్తున్నప్పుడు అతను ఒకటి చెప్తున్నప్పుడు అది కొంచెం కమ్యూనికేషన్ కరెక్ట్ అవ్వట్లేదు అక్క అంతే, అంతకు మించి ఏం లేదు అంటారు. వసంతి కళ్యాణ్ సారీ ప్రియాంక శివుల శివు ఏమో అన్ని 10కి 10 పెడితే నువ్వు ఒకదానికి ఎందుకు అలా పెట్టావంటే కమ్యూనికేషన్ ఒక్క విషయంలో ఎందుకు ఎట్లా నెక్స్ట్ అంటే కమ్యూనికేషన్ అన్ని విషయాలు చాలా మంచి ఒక కమ్యూనికేషన్ విషయంలో చేశాడు. అన్ని చేసి మళ్ళీ ఓకే నేను ఇలా చేయకపోయింటే బాగుండే, నేను ఇది చేయకపోయింటే బాగుండు అని ఒక ఆ విషయంలో ఉంటుందని చెప్పాను. తర్వాత కళ్యాణ్ వసంతి ఆల్మోస్ట్ కళ్యాణ్ వసంతి ప్రియాంక శివ్ని ఏదో వాళ్ళ ఉండాలని ట్రై చేస్తారని నా ఒపీనియన్. నా పిల్లం బంగారం అన్ని 10కి 10 పెడితే నీ పిల్లం కమ్యూనికేషన్ విషయంలో 8 ఎందుకు పెట్టిందంటే ఓకే సేమ్ ఇంకా వాళ్ళు చెప్పింది ఏం చెప్తారో వీళ్ళు కూడా సేమ్ చక్కటి కవర్ డ్రైవ్ చేస్తారు, అది మనకు తెలిసిందే. ఇంకా ఓకే ఇది అని ఇంకా చక్కటి కవర్ డ్రైవింగ్ చేస్తారు, అది మనకు తెలిసిందే. నిజంగా నాకు నవ్వు వచ్చింది. తర్వాత సిద్ధు సోనియాలో ఇంకా అయితే సిద్ధు మంచి ఇచ్చాడు, నువ్వెందుకు మాట్లాడంటావు. సిద్ధు రెస్పెక్ట్ విషయంలో ఒకనొక టైంలో ఒకలా ఉండే, ఇప్పుడైతే చాలా మారిపోయిండు. కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు బయట ఉన్నప్పుడు మంచి కమ్యూనికేషన్స్ ఉంటే నాకు అంత లేదని అంటే తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్లో ఆ విషయంలో నేను ఇలా అయిపోయింది అని చెప్తారు, అది వాళ్ళే అనిపిస్తుంది. జాను 50-50 జాను విషయంలో ఏమైంది జాను అంటే నాకు తెలియదు, నేను చెప్పినప్పుడు నేనే షాక్ అయిపోయాను. నిజంగా ఇలా మాట్లాడతాడు ఇలా ఉంటాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అని అంటే ఓకేలే ఇచ్చిపెట్టేసే అని ఇంకా మాట్లాడుతుంటారు. ఎందుకంటే నాకు ఇది అనిపించింది నేను చెప్పాను. ఆ విషయంలో కూడా చాలా కొంచెం అది అంటే ప్రతి చిన్న దానికి ఎంతగానో తీసుకోవద్దు అభిమానిక వీళ్ళు కూడా. నేను ఇలా ఇది అంటే కొన్ని విషయాలు సపరేట్గా ఉంటాయి, ఓకే ఇది అర్థం చేసుకొని మూవ్ అవునాయి మంచిగా ఉంటామా అని చెప్తారు. పవన్ అంజలి ఏంటి నాన్న మర్చిపోయావా చిన్న బుజ్జి కన్నా అని అంటారు. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఎందుకు అలా చేసావని అంటారు. అయితే అదేంలో అలా అనుకుని ఒక రిలేషన్షిప్ ఆ విషయానికి చక్కటి కవర్ డ్రైవింగ్ అంటే కవర్ డ్రైవింగ్ అది రియలే చెప్తున్నా. నాకు రిలేషన్షిప్ ఇదా అని నేను చాలా అనుకున్నా, ఆ విషయానికి నేను చక్కటి కవర్ డ్రైవింగ్ అని చెప్తారు, అది భలే అనిపించింది నాకు, చాలా ఫన్ అనిపించింది. కానీ అది చక్కటి కవర్ డ్రైవింగ్ అని అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా తర్వాత ఇదంతా ఏమి అంజలి అలా అయిపోయిందంటే చెప్పాడు నాకు రిలేషన్షిప్ అంటే దాన్ని కవర్ చేస్తుంది నూకరాజులా అంటే నూకరాజులా కవరింగ్ అట్లని కాదు నిజమే అని చెప్తాడు. ఆయనక నటరాజ్ నీతిలో రెస్పెక్ట్ అంటే నీకు రెస్పెక్ట్ ఇయ్యదా నీతి అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, నేను ఏదైనా బయట ఆవిడకి ఏంటంటే దీంట్లోకి బయటకు వెళ్ళినాక మళ్ళీ ఇంట్లోకి రావద్దని ఆవిడకు లేదు. ఇంకా నీతి ఏంటంటే నాకు అట్లే ఉండదు ఆ విషయంలో. మనం కార్లో ఒక విషయంలో వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ విషయంలో కూడా నీతి గారు అలానే ఉంటారు, కొంచెం నీతి అలానే చేస్తుంది ఆమె అని అంటే రెస్పెక్ట్ అనే విషయంలో ఆ విషయం అంటే నాకు మట్టి మార్పు అంటే వయసు అయిపోతుంది కదా అలానే ఉంటుంది. మట్టి మార్పు అంటే ఫుల్ ఫన్ అనిపిస్తుంది. ఈ వారం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మీకు అందరూ అన్నీ బ్యాలెన్స్ ఆఫ్ మీకు 8 అట్లనే ఉన్నారు. మనము ఇన్బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటున్నాం అంటే ఎందుకమ్మా ఇలా చేస్తుంటావు శ్రీనికి
నాకు అన్ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే నాకు బ్యాలెన్సింగ్ నచ్చట్లేదు. ఇన్బ్యాలెన్స్ చేస్తేనే బాగుంటుంది అని అవుతుంది నాకు అని అంటే, ఓకే ఇన్బ్యాలెన్స్ ఎవరిని చేద్దాం అనుకుంటారో చెప్పండి అని అంటే, ఇన్బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఉండాలి కదా మసాలా అని అంటే, ఏంటి ఆ మసాలా అంటే మహేష్ సాండ్రా మళ్ళీ వచ్చింది, ఒరిజినల్ మహేష్ సాండ్రా. ఇప్పటి నుంచి మళ్ళీ టాస్కులు అబ్బా అని అనుకుంటారు అందరు. మహేష్ సాండ్రా వచ్చినప్పుడు అందరూ హక్ చేసుకుంటారు. పాత మహేష్ ఈజ్ బ్యాక్ అని అంటారు. అది భలే అనిపించింది నిజం. పాత మహేష్ వస్తే చాలా చాలా బాగుంటుంది. పాత మహేష్ కోసం అందరం వెయిట్ చేసినాం. అందరు హగ్గులు అందరూ పాజిటివ్గా తీసుకుంటే అబ్బా శ్రీముఖి నేను ఇంత ఒరిజినాలిటీ ఇంత మంచిదైతే నేను చూడలేను, ఎప్పుడూ చూడలేను. ఇంత మంచిగా ఇంత ఒరిజినాలిటీ నేను ఎప్పుడూ చూడలేదు అబ్బా. ఈ ఒరిజినాలిటీ ఇంతగానం మనము చేస్తున్నది అని అంటే ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే, నిజంగా ఇంత ఒరిజినాలిటీ అయితే నేను ఎప్పుడూ చూడలేను. హగ్గులు అబ్బా, థ్యాంక్ యూలు మళ్ళీ రావడం ఇది. నిజంగా మాస్టర్ నువ్వు అన్నావు కదా ఈ ఇంట్లో దొంగలు కేడీలు ఉన్నాయంటే, పక్కా దొంగలు కేడీలు అయితే పక్కా ఉన్నారు అని అంటారు. రంగయ్య దొంగలు కేడీలు ఉన్నారంటారంటే ఏం లేదు, వాళ్ళు రావడం వాళ్ళు పోయినప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో వాళ్ళకి ఎలాంటిది అని అంటే అబ్బా ఇప్పుడు కానీ నిజంగా నాకు నవ్వు వస్తుంది. స్మాల్ గ్యాప్ వల్ల వీళ్ళు వచ్చారంటే ఇంకా మహేష్ అన్న బాగుంటారు. మహేష్ అన్న వీళ్ళని నమ్ముతున్నారు అంటే మహేష్ అన్న మేము అసలు ఏమి అట్లా లేదు. ఇప్పుడైతే వార్మింగ్ బాగానే ఉంది రావడం వల్ల. తర్వాత ఎట్లుంటారో తెలియదు మనకు. ఇప్పుడైతే చాలా మంచిగానే ఉన్నారు, మంచిదేనే అని చెప్తారు. తర్వాత మాస్క్ మేనేస్తారు 2 బాక్స్ తీసుకొస్తారు. 2 బాక్స్ తీసుకొచ్చి అందులో అంటే ఇమ్యూనిటీ ఒక 1 వీక్ ఇమ్యూనిటీ అది విషయంలో అనక ఇమ్యూనిటీ వాళ్ళు అది అయిపోతుంది. తర్వాత మహేష్ ఆంధ్ర వస్తారు, మహేష్ ఆంధ్ర వాళ్ళు వస్తారు. అది వచ్చి అంటే ఇంకా అందరూ అంటే ఆ బాక్స్ని షఫిల్ చేయాలి. ఎవరు ఫస్ట్ నూకరాజు షఫిల్ చేశాడు, సిద్ధు షఫిల్ చేశాడు, భాను షఫిల్ చేశాడు, అమీర్ షఫిల్ చేశాడు, నటరాజ్ మాస్టర్ షఫిల్ అందరు పవన్ షఫిల్ చేశారు. షఫిల్ చేసినాక వచ్చేవరకు మహేష్ ఆంధ్ర వస్తారు. మహేష్ ఆంధ్ర నిలుస్తారు. కనుక ఈ రెండిట్లో ఒకటి 1 ఇమ్యూనిటీ, రెండుదంటే ఒక ఇమ్యూనిటీ లేదంటే వాళ్ళు అది పోయి రైట్ అంటారు. రైట్ తీసుకొని రైట్లో వీళ్ళు మాట్లాడుకుంటారు. రైట్ ఇంకా వాళ్ళు అది పోయి రైట్ అని చెప్పి ఇంకా వాళ్ళు అట్లనే ఇంకా పోయి తీసుకుంటారు. కనుక రెడ్ వస్తుంది. కనుక ఒక ఇమ్యూనిటీ అవసరం లేదు ఓకే అని అంటారు. రెడ్ వచ్చినాక ఇంకా నాకు రెడ్ అనిపిస్తాను ఇంకా పాపట్లు బొట్టు పెడతాడు. బ్యాలెన్స్ ఆఫ్ లవ్ ఈ వీక్ మొత్తం ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ లవ్, మీ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అని కనుక అంజలి పవన్ ఇంకా శ్రీముఖి చెప్పిన మాటలకు అదే నేను అలా అనుకున్నాను. అంటే ఎవరు అడిగిర్రా, నేను వేరే వాళ్ళ రిలేషన్ గురించి ఎవరు అడిగిన, నీ పిల్లం ఎలా ఉంటుంది, నీ పిల్లాన్ని నువ్వు అడుగురా అంటే ఇది అడిగినా అది అడిగినా అని చెప్తుంటే ఏంద్రో నాయన విచిత్రంగా నువ్వు అని ఒక విచిత్రంగా అంటుంది. అంటే అట్లా అంటే పవన్ అన్న చాలా చాలా మంచిగా, అట్లానే అంజలక్క మంచోడు కాదని అట్లా అంటలేదు, చాలా మంచిగా నిజంగా ఇది కదా అది కదా అని ఒక థింగ్లోనే ఉంటుంది పవన్ అన్న. ఆ విషయంలో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఇంకా కొన్ని వాళ్ళిద్దరికి ఉన్నాయి ఆ బ్యాలెన్స్ అది. ఇంకా తర్వాత ఇలానే చెప్పారు కదా శ్రీముఖి అని చెప్తారు, అది శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చినాక బ్యాలెన్స్ ఆఫ్ లవ్ ఇంకా మ్యూజిక్ వస్తే అందరు వస్తుంటారు. నిజంగా చెప్తున్నాను నటరాజ్ మాస్టర్ మాత్రం ఒక సూపర్ బ్యాలెన్స్ ఆఫ్ లవ్లో ఈ వారం బ్యాలెన్స్ ఆఫ్ లవ్లో ఇట్లా ఇద్దరు బాల్స్ పెట్టుకొని ఇట్లా నిలబడాలి. అంటే లెవెల్ 1లో ఫస్ట్ 3 అవుట్ కావాలి. 3 అవుట్ అయినాక వాళ్ళు ఫస్ట్ ఇంకా ఆడొద్దు. అయినాక వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ లవ్ విషయంలో నాకైతే భలే అనిపించింది. ఈ జాను ఎప్పుడు అరుచుకుంటూనే ఉంటుంది. నిజంగా జాను అరుస్తుంటే వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. అవును ఇప్పుడు మనం అవతల వాళ్ళు అరుస్తుంటే ఇతరులు నాకు టెన్షన్ అవుతుంది, మనం మాట్లాడలేం. బ్యాలెన్స్ ఆఫ్ లవ్లో జాను అలా చేసినప్పుడు వాళ్ళు అట్లా అస్సలు ఒప్పుకోరు. ఇంకా వాళ్ళు ఇది కదా అదే కదా అని ఒకటి అంటారు. తర్వాత ఫస్ట్ అవుట్ అయ్యేది అంజలి పవన్ అవుట్ అయ్యారు. అంజలి పవన్ అవుట్ అని ఇంకా కొంచెం పెద్దగా అంటుంటారు. అరే ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంకా ఇట్లా అన్న వరకు పడిపోయిందంటే ఇంకా ఏం చేయలేము. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా కొంచెం గొడవ ఆడతారు. ఇది కదా అది కదా ఇలా చేసాము అలా చేసామని ఇంకా ఇద్దరు కొంచెం గొడవ అవుతుంది. ఓకే గొడవ అయినా కూడా వాళ్ళు కామర్స్ ఉండిపోతారు. ఆ విషయము సిద్ధు సోనియా వాళ్ళు సెకండ్ సిద్ధు సోనియా ఓడిపోతారు. కనుక ఇట్లా బాల్ ఇట్లా అనే వరకు పడిపోతుంది. అప్పుడు సిద్ధు ఇది నేనేం చేయలేను మాటే పడిపోయిందంటే ఇంకా సీరియస్ అవుతుంది కొంచెం. వీళ్ళు గోల్డెన్ కప్పులు కూడా అవుట్ అయిపోయారు అని అంటారు. తర్వాత ప్రియాంక శివ్ అబ్బాయి నిజంగా శివ్ కాలు అంత పెయిన్ ఉన్నా కూడా ఆయన ఆడడం గొప్ప. నిజం ఆపడం గొప్ప.
ఒక 18 minutes ఉన్నారు అట్లనే బాల్ పెట్టి. ఇంకా వాళ్ళిద్దరు కొంచెం గొడవ అవుతుంది. ఇంకా ఓకేలా అనుకొని ఉంటారు. తర్వాత ఇంకా ముగ్గురు ఓడిపోయినాక 1 to 10 ఎంచుతారు. 1 to 10 ఎంచిన తర్వాత ఇంకా తర్వాత గెలిచారు. నిజంగా 7 couples మహేష్, సాండ్రా, ఆసియా, నూకరాజు, అభిమానిక అమీర్, నటరాజ్, నీతు, అభిమానిక అమీర్, కళ్యాణ్, వసంతి. నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా నాకు వీళ్ళు గెలిచారు. ఆ విషయాన్ని వీళ్ళు చాలా చాలా మంచిగా ఉన్నారు. ఇంకా బాగుంటుంది. గెట్ అవుట్ ఈ వీక్ మొత్తం మీరు ఇంకా చప్పట్లు కొట్టుకుంటూనే కూర్చోండి. అంజలి పవన్ కి 10 బ్రాండ్ క్రెడిట్స్, సిద్ధు సోనియాకి 15 బ్రాండ్ క్రెడిట్స్, ప్రియాంక శివకి 20 బ్రాండ్ క్రెడిట్స్. అది సూపర్. తర్వాత లెవెల్ 1 2 అది నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ దాంట్లో చూపిస్తాం దాన్ని అంటారు. తర్వాత ఇంకా వీళ్ళు ఉంటారు శివు ప్రియాంక ఇంకా ఆడ కూర్చొని ఏందబ్బా ఇది గేమ్ గురించి, ఇంకా వాళ్ళ గేమ్ గురించి మాట్లాడతారు. ఏంది ఇలా ఆడాము అలా అని చెప్తున్నారు. నేను ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఈ విధంగా అని ఇంకా శివు చెప్తున్నారు. అయితే నాన్న నువ్వు లాస్ట్ వరకు ఆడావు, లాస్ట్ వరకు చేసావు, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అట్లనే అభిమానికి చెప్తుంది. మీరు ఇంత పెట్టుకొని కూడా ఆడారంటే సూపర్, నిజంగా చాలా చాలా గ్రేట్. నేనైతే అసలు ఆడకుంటే మీరు చాలా గ్రేట్ అని చెప్తుంది. రియల్గా చాలా గ్రేట్. కానీ వాళ్ళకు ఇంకా అట్లా ఉండదు కదా. ఇంకెవరికైనా అంటే చెప్తుంటారు నేను ఇది ఆడలే, నువ్వు నిజంగా నాకు లాస్ట్ టైము లక్ ఫేవర్ చేయలే అనుకుంటా, ఈ టైం కూడా లక్ ఫేవర్ చేయలేదు, నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది అని ప్రియాంకతోనే చెప్తుంటే, లేదు నాన్న లేదు ఇంటికి వెళ్ళిపోవాలి ఉంది అని అట్లా నాకు అసలు లేదు, మనం ఆడాలి ఈ వీక్. మన తలరాతలో లేనప్పుడు మనం ఏం చేసాం, మనం బాగానే ఆడుతున్నాం, తలరాతల్లో మంచిగా లేనప్పుడు మనం ఏం చేయలేం కదా, ఎందుకు అంతా ఆలోచిస్తున్నాం అని అంటారు. అది భలే అనిపించింది. నిజంగా తలరాతలు లేనప్పుడు ఏం చేయలేమని. నటరాజ్ నీతు అయినాక ఇంకా తలరాతలు లేనప్పుడు ఏం చేస్తుందంటే, నా విషయాలు నా మనసులో ఉన్నాయి కూడా నేను చెప్పుకోవద్దా, నా మనసులో ఉన్నాయి కూడా నేను చెప్పొద్దా చెప్పు, నేను మనసులో ఉన్నాయి కూడా చెప్పొద్దా అంటే చెప్పను, ఎందుకు ప్రధానికి ఎందుకు అట్లా వేస్తున్నా అని అంటారు. వెనక ఇంకా కావచ్చు అంటారు. వెనక నటరాజ్ నీతు వీళ్ళిద్దరు నిజంగా నటరాజు గారు వచ్చి, రాజుగారు రాణిగారు సమయం లేదు మిత్రమా, మనం వాళ్ళు వర్క్ చేయాలి అది ఇది అని మాట్లాడుతుంటారు. నిజంగా చాలా ఫన్ అనిపించింది నటరాజ్ మాస్టర్ వాళ్ళది. ఇంకా నటరాజ్ మాస్టర్ ఇలా చేస్తుంటారు. అనక మనం లేదు మిత్రమా పోరాడాలి చేయాలి అని అంటారు నటరాజ్ మాస్టర్. నిజంగా నటరాజ్ మాస్టర్ చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ వీక్లో ఎంత మంచిగా అనిపించింది, ఇప్పుడు కూడా అంత మంచిగా అనిపించింది. నటరాజ్ నీతు జాను అరవడం అదొక్కటే నచ్చలేదు, ప్రతిదానికి అరుచుకుంటూనే ఉంటారు. అది ఉంటారు జాను వాళ్ళు కూడా ఇంకా అలానే. నటరాజ్ పవన్ మీరు ఉంటారని అనుకున్నాను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వెళ్ళిపోతారని, మీరు ఇట్లా పోతారని. కానీ మహేష్ చంద్ర గెలవడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సిద్ధు సోనియా వీళ్ళందరూ ఓటింగ్స్ కదా, ఓటింగ్స్ ఉన్నప్పుడు మనం అట్లే మాట్లాడుకోవాలి అంతే. ఓటింగ్ వల్ల అనగా వాళ్ళు ఫస్ట్ టైం కూడా అలానే అయిపోయింది, ఇప్పుడు కూడా అలానే అయిపోయింది. అందుకే వాళ్ళు ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ అవుతుంది అని నేను అనుకున్నా. కానీ వాళ్ళు ఉండడం చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు అని అంటారు. అది మాత్రం రియల్ కరెక్ట్, చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మహేష్ చంద్ర విషయంలో. తర్వాత ఇంకా మహేష్ చంద్ర విషయంలో చాలా హ్యాపీ అనిపించింది అనడం నిజంగా నాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. మహేష్ చంద్ర కనుక మహేష్ చంద్ర అక్కడ కూర్చున్నాక ఏందో నేను అత్తోళ్ళ ఇంటికి వచ్చినట్టు అట్లా అనిపించింది. అంటే అదేంటంటారు వసంత్ ఏమంటారు, అత్తోళ్ళ ఇంటికి వచ్చినట్టు కాదు, ఇంటికి పోయి మొత్తం మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చున్నట్టుంది నాకైతే మీరు చేసిందంటే అమ్మ అట్లా లేదు అని మాట్లాడుకుంటారు. చిన్నగా మాట్లాడుకున్నాక అంజలి వెనక పవన్ ఏడుస్తుంటాడు. ఏడవద్దమ్మా, నువ్వు ఏడిస్తే నాకు ఏడిపోతుంది, ప్లీజ్ అమ్మా ఏడవకమ్మా నువ్వు అని అంటారు. ఏదో నాకు అప్పుడు చెప్పింది నేను వింటే చాలా బాగుండే అమ్మా అని ఇద్దరు ఏడుస్తారు. దాని మీద ఉండగా ఆగట్లేదని అట్లా ఆగట్లేదమ్మా నాకు కూడా అని ఇంకా కొంచెం ఎమోషనల్ అయిపోతుంది మహేష్ చంద్ర ఏమంటారు, మహేష్ వచ్చి చాంద్రతో అంటుంది వీళ్ళందరూ అంజలి, వసంతి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చి ఏమనుకుంటున్నారు, మనం ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యేటప్పుడే మనకు తెలుసు అంట, మనం బయటకు పోయినప్పుడు మళ్ళీ వస్తామని. అంటే హోటల్ బుకింగ్కి అవి వేఫర్స్ చూపించితే బాగుండే నిజంగా అని అంటారు. ఏంది మనం అంటే రిఫ్రెష్ అయ్యి రావడానికి అది మనమే పిచ్చలమా బాధేదని మళ్ళీ మాట్లాడతారు. అది సూపర్ అనిపించింది. వీళ్ళందరూ అలానే అనుకుంటున్నారు. ఇది ఇంకా మనం పాటలోకి వచ్చి నామినేషన్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడతా అంటే అంత సీన్లో మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను ఇంకా మాట్లాడతారు. అది సూపర్. అనక నూకరాజు ఆశయ ఫన్ చేశారు. నూకరాజు అంటే ఏదో టాస్క్ ఇచ్చినట్టు రాజు రాని వాళ్ళు ఇంకా వాళ్ళు టాస్క్ ఏంటంటే నూకరాజు ఆశయ ఇంకా వాళ్ళు చాలా ఫన్నీగా ఉంటుంది నిజంగా. ఆ విషయాన్ని అయితే నాకైతే భలే అనిపించింది.
నిజంగా ఫన్నీగా అనిపించింది. సూపర్ ఫన్ అనిపించింది. ఇంకా దానిక నీళ్ళు తీసుకురా అది తీసుకురా అనుకుంటా కాలు ఒత్తిపించుకుంటా కాలు మొక్క పిచ్చుకుంటా ఆ విషయంలో నాకైతే భలే కామెడీ అనిపించింది. తర్వాత నీళ్ళు తాగమని చెప్తాను. నీళ్ళు తాగమనుకో మళ్ళీ కొంచెం తక్కువ వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు ఏంది నీళ్ళు ఎందుకు తక్కువ తెచ్చావు చెప్పు ఎందుకు తెచ్చావు అది భలే కామెడీ అనిపించింది. తర్వాత నువ్వు తక్కువ తెస్తే ఇలానే ఉంటుందా ఇదేనా అని చాలా ఫన్ అనిపించింది నిజంగా. దానిక ఎక్కువ నీళ్ళు కాదు టాయిలెట్స్ నువ్వు వచ్చి చూస్తావా చెప్పు నువ్వు పోతావా అని అన్నది. అది భలే అనిపించింది. అనగా ఇంకా అందరూ ఫన్ అంటే ఇంకా నటరాజు మాస్టర్ రాజుగారు దగ్గరికి వస్తారు. నటరాజు మాస్టర్ మా రాజుగారు కొంచెం ఆడితే ఇంకా కొంచెం ఉంటే కానీ మా రాజుగారు చాలా మంచిగా ఆడతారు, మా రాణిగారు చాలా మంచిగా ఆడతారు అని చెప్తారు. అది భలే అనిపించింది, సూపర్ అనిపించింది. అయినాక ఆసియా నూకరాజు గేమ్స్ అంటే కాదు ఇంకొకటి ఏంటంటే రాజుగారు చెప్తాడు ఆ బట్టలు ఉన్నాయి బట్టలు ఉతికేసిన ఆరాయి అంటే ఓకే రంగయ్య నువ్వు అన్నీ చేసి నువ్వు క్లీన్ అయ్యి స్నానం చేసిరా మనం యుద్ధానికి సమరం కావాలి యుద్ధం చేయాలి యుద్ధంలో గెలుపో ఓటమి కావాలి లేవు అని అంటారు. అది భలే అనిపించింది. ఆసియా నూకరాజు నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా ఆసియా నూకరాజు అయిపోయింది. మహేష్ ఆంధ్ర ఇంకా ఓకే ఆసియా నూకరాజు ఇంకా ఒక టాస్క్ ఇచ్చింది అంటే మిమ్మల్ని బ్యాలెన్స్గా ఉండేది ఇన్బ్యాలెన్స్ ఉన్నారా అని ఎవరైనా ఒక కపుల్ వచ్చి వాళ్ళకి అది పెట్టాలి. అది ఆ విషయంలో నూకరాజు ఆసియా పెట్టినప్పుడు మహేష్ ఆంధ్ర పెడతాడు. వీళ్ళు 3 వీక్స్ మేము ఆట చూసాం కాబట్టి వాళ్ళు బ్యాలెన్స్గా కూడా వాళ్ళు ఎంత మంచిగా ఉంటారంటే బ్యాలెన్సింగ్గా అవన్నీ విషయంగా చాలా మంచిగా ఉన్నారు. ఆ విషయానికి నేను చాలా చెప్తుంటుంది. ఇంకా ఆ విషయంలో నాకైతే చాలా ఫన్ అనిపించింది, సూపర్ అనిపించింది. తర్వాత బ్యాలెన్సింగ్ ఆ విషయంలో సూపర్ నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. మీరు ఎంతమంది అనుకుంటున్నారో అదే ఇంకా చెప్తారు. ఇన్బ్యాలెన్సింగ్ ఎవరికైనా అనిపిస్తే ఆ రెడ్డి నాకు వచ్చి పెట్టాలంటే ఎవరికైనా తెలియదు ఇంకా నూకరాజు చెప్తారు మాసాన సాండ్ర వదిన థ్యాంక్ యూ సో మచ్ మాకు బ్యాలెన్సింగ్గా మమ్మల్ని అర్థం చేసుకొని మీరు మాకు ఇచ్చినందుకు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మమ్మల్ని అర్థం చేసుకొని 100% మీరు మాకు ఇస్తారని మాకు తెలుసు ఆ విషయంగా చెప్తారు. అనక కళ్యాణ్ వసంతి వస్తారు. కళ్యాణ్ వసంతి బ్యాలెన్సింగ్ అంటే ఎవరు ఎదలేరు పాపం. ఇన్బ్యాలెన్సింగ్ అంటే సిద్ధు సోని వస్తారు. సోనియా మాట్లాడుతుంది నిజంగా చాలా ఫన్ అనిపిస్తుంది. నువ్వు మీ వైఫ్ని చేతి కట్టుకొని అట్లనే ఉండాలనుకోవడం ఇలానే చేయాలి నేను నా పిల్లలతో ఉండలేను అది ఇది అని అట్లా కళ్యాణ్కి ప్రధానికి చిన్నదానికి ఇట్లా ఇట్లా ఊరుకొచ్చేటట్టు అట్లా ఇంకా వాళ్ళిద్దరు ఇంకా గొడవ అవుతుంది ఇద్దరికి బాగానే చూస్తున్నావు ఓట్లు పడుతున్నావు అంటే అవును ఓట్లు పడుతున్నాయి చూస్తున్నాను అంటారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కళ్యాణ్కి చాలా కోపం ఎక్కువ ఉంటే మనం కొట్టి వేసిపోతాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్నిగా ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్.